ఫస్ట్ ఈ చున్నీని 4 ఫోల్డ్స్ ఫోల్డ్ చేసుకుని ఇలా పరుచుకున్నాను. అదేవిధంగా మనం ఎదురు చేసుకునే డ్రెస్ను కూడా 4 ఫోల్డ్స్ పరుచుకుని పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఫస్ట్ మనం షోల్డర్ చూద్దాం. షోల్డర్కి ఎక్కడుందో అక్కడ స్టిచెస్ ఎక్కడ స్టార్ట్ అయినాయి అక్కడ మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి డెప్త్ మెజర్మెంట్ డ్రెస్లో ఎంత ఉందో చూద్దాం. 7.5 ఉంది. నేను అంతే విధంగా 7.5 పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి మనం చెస్ట్ ఎంత ఉందో చూద్దాం. ఈ ఆర్మ్ హోల్ మీద అంతే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా లైన్ గీసుకుని దాని మీద మనం మార్క్ చేసుకోవాలి ఎంత ఉంటే అంత. నెక్స్ట్ వచ్చేసి కర్వ్ తీసుకోవడానికి ఆర్మ్ హోల్ కర్వ్ తీసుకోవడానికి నేను 1.5 ఇంచ్ పెట్టుకుని మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం వచ్చేసి షోల్డర్ ఎంత ఉందో చూద్దాం. స్టార్టింగ్ నుంచి షోల్డర్ 3 ఇంచెస్ దగ్గర ఉంది. 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి మనం నెక్ యొక్క డెప్త్ చూద్దాం. 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను. ఇది ఫ్రంట్ నెక్. ఫస్ట్ ఫ్రంట్ నెక్ బాక్స్ గీసుకుని నెక్స్ట్ మనం బ్యాక్ నెక్ కూడా ఇక్కడే గీసేసుకుందాం. 2.5 దగ్గర పెట్టుకుంటున్నాను. పెట్టుకుని బాక్స్ గీసుకోవాలి. బ్యాక్ నెక్కి బాక్స్ గీస్తున్నాను. నెక్స్ట్ వచ్చి మనం లైట్గా కర్వ్ తీసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్కి ఆర్మ్ హోల్కి కర్వ్ తీసుకుందాం. లైట్గా కర్వ్ తీసుకుని లైన్ డ్రా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ కూడా లైట్గా ఒక ఇంచ్ తోటి కర్వ్ తీసుకుంటున్నాను. అలాగే ఫ్రంట్ నెక్ కూడా నెక్స్ట్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఈ పైన టాప్కి లెంగ్త్ ఎంత ఉందో చూద్దాం. మెజర్మెంట్ షర్ట్ వేసి ఆల్మోస్ట్ 16 ఇంచెస్ పెడుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం పైనుంచి కిందకి 1 ఇంచు తక్కువగా మార్క్ చేసుకుందాం. పైనుంచి కిందకి 1 ఇంచు ఎప్పుడు తక్కువ ఉండాలి. వెస్ట్కి దీనికి. ఇప్పుడు ఈ లైన్స్ని మార్క్ చేసుకుని ఈ పీస్ని కట్అవుట్ చేసేసుకుందాం. నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ కోసం ఎంత ఉందో లెంగ్త్ చూస్తున్నాను. 7 ఇంచెస్ ఉంది. ముందు మనం ఫస్ట్ ఈ పీస్ని కట్అవుట్ చేసుకుని హ్యాండ్స్తో నెక్స్ట్ కట్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ది తీసేసాను. ఒక పీస్ని నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకుని ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ ఫస్ట్ ఆర్మ్ హోల్ 1/2 ఇంచ్ తీసుకుని ముందు కర్వ్ కింద డ్రా చేసుకుని ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్స్ కూడా 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా లైన్ గీసుకుని ఇవి కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని కూడా కట్ చేసేసుకుందాం. షోల్డర్ పైన ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల షోల్డర్ ఫిట్టింగ్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా కట్ చేస్తున్నాను. ఇది మామూలు రౌండ్ తీసుకున్నాను నేను. నెక్ వచ్చేసి ఇలా కట్ చేసేసుకున్నాక నెక్స్ట్ హ్యాండ్స్కి 4 ఫోల్డ్స్ వేసుకున్నాను. క్లాత్ని 7 ఇంచెస్ పెట్టుకున్నాను. లెంగ్త్ వచ్చేసి 8 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కింద నుంచి. ఆ తర్వాత మనం 8 ఇంచెస్లో 1 ఇంచ్ తగ్గించి 7 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని మళ్ళీ మిడిల్లో 3.5 దగ్గర మార్క్ చేసుకుని 3.5 నుంచి 1 ఇంచ్ ముందుకు పెట్టుకుని అంటే మనకి 3 పాయింట్స్ వస్తాయి. 1 2 3 వస్తాయి. ఈ 3 పాయింట్స్ని ఇలా క్రాస్గా కలుపుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ అలవెన్స్ పెట్టుకుని నేను కట్అవుట్ చేసుకుంటున్నాను ఈ పీసెస్ని. ఇలా మనకి హ్యాండ్స్ రెడీ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి కింద ఫ్లేర్ కోసం
క్లాత్ ఎంత ఉందో చూద్దాం. ఈ క్లాత్ చాలా తక్కువ ఇచ్చాడు వీడు చున్నీకి, అందువల్ల మా ఫ్లేయర్స్ ఎక్కువ రావు, చాలా తక్కువ వచ్చేటట్టు ఉన్నాయి. ఫస్ట్ మనం బేస్ పార్ట్ని ఇలా పరుచుకుంటే మనకి ఎంత క్లాత్ మిగిలిందో ఐడియా ఉంటుంది, అంటే అంత ఫ్రిల్స్ వస్తాయన్నమాట. దాన్ని బట్టి మనం ఫ్రిల్స్కి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 10 ఇంచెస్ పెట్టుకుని కట్ చేసేసుకుంటున్నాను ఈ క్లాత్ని ఫ్రిల్స్ కోసం. అంటే ఒక రెక్టాంగిల్ షేప్లో లెంగ్త్ ఎంత కావాలో అంత చూసుకుని మనం కట్అవుట్ చేసేసుకోవాలి. ఇక వచ్చేసి నెక్ కోసం పీసెస్ని తీసుకుంటున్నాను నెక్కి జాయిన్ చేయడానికి. ఇందులో మనకి ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి పీసెస్ అవసరం అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనం డాట్స్ కోసం మిడిల్ పాయింట్ పెట్టుకోవాలి కింద నుంచి బాడీ పార్ట్లో. అలాగే ఆ మిడిల్ నుంచి మళ్ళీ ఇటు కూడా మధ్యలో మిడిల్ చూసుకోవాలి, అంటే ఈ చివరికి ఆ చివరికి మధ్యలో మిడిల్ అనమాట. చూడండి, షోల్డర్ నుంచి కరెక్ట్గా చూస్తే కిందకు వచ్చింది. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ పెట్టుకోవాలి. 4 ఇంచెస్ డాట్స్కి పెట్టుకుంటున్నాను. ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు పెట్టుకొని ఇలా క్రాస్గా లైన్ గీసుకోవాలి. ఈ సైడ్ కూడా అంతే, 1/2 ఇంచ్ ఇటు అటు పెట్టుకుని ఇంచుకి మనం డాట్స్కి లైన్ గీసుకుందాం. అలాగే ఫ్రంట్ వచ్చేసి సేమ్ ఇందాకడే 3 డాట్స్ పెట్టుకున్నాను కదా, మిడిల్ ఒకటి, మళ్ళీ రెండిటికి మధ్యలో మిడిల్, మళ్ళీ ఈ రెండింటికి మధ్యలో మిడిల్. ఈ విధంగా తీసుకున్నాక ఇప్పుడు ఆర్మ్ హోల్లో మిడిల్ పాయింట్ తీసుకోవాలి. ప్రిన్స్ కట్ కోసం తీసుకుని ఈ పాయింట్కి కింద వచ్చిన పాయింట్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా లైట్గా రౌండ్ తిప్పుకుంటూ కర్వ్ చేసుకుంటూ లైన్ని తిప్పుకుని మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ప్రిన్స్ కట్ లాగా వస్తుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం స్టిచ్ తీసుకుంటాం. ఇది ఫ్రంట్ బాడీ పార్ట్. ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ తీసుకోవాలి 2 సైడ్స్ సేమ్ ఇదే విధంగా. ఇంకా నెక్ వచ్చేసి మనం క్లాత్ తీసుకుని క్లాత్కి ఇది ఉల్టా సైడ్ కదా, ఇది కరెక్ట్ సైడ్కి ఈ విధంగా అటాచ్ చేసుకుంటే బ్యాక్ సైడ్కి క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. చూడండి, పిన్స్ పెడుతున్నాను బ్యాక్ సైడ్కి, అంటే కరెక్ట్ సైడ్ పెట్టుకోవాలి. క్లాత్ లైనింగ్ని పెట్టుకుని బ్యాక్ సైడ్కి తిప్పేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా డాట్స్ వేసేసుకుందాం. ఇలా మధ్యలో పట్టుకుని 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, 1/2 ఇంచ్ మీద ఇలా లైన్ డ్రా చేసాం కదా, ఎంతవరకు లైన్ ఉందో అంతవరకు స్టిచ్ తీసుకోవాలి. అదేవిధంగా ఈ సైడ్ కూడా ఇలా 4 ఇంచెస్ మనం స్టిచ్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఇలా ఎడ్జ్కి స్టిచ్ తీసుకోవాలి పెట్టుకుని. ఇది క్లాత్ చిన్నగా ఉంటే మనకి డబుల్ ఫోల్డ్ చేస్తే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. అలాగే సేమ్ ఫ్రంట్ నెక్ కూడా మనం ఇలా క్లాత్ పెట్టుకుని ఇలాగే స్టిచ్ తీసేసుకోవాలి. ఇలా ఫ్రంట్కి బ్యాక్కి స్టిచ్ తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుందాం. సేమ్ అదేవిధంగా రెండిట్ల నెక్కలకి తీసుకోవాలి. ఇలా స్టిచ్ తీసుకుంటున్నాను. ఎడ్జ్కి స్టిచ్ తీసుకోవడం వల్ల నీట్గా ఫినిషింగ్ ఉంటుంది. నెక్ స్టిచ్ తీసుకునేటప్పుడు వంకర్లు రాకుండా స్ట్రైట్గా ఉండేటట్టు స్టిచ్ చేసుకుంటే కనుక మనకి నెక్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. మనం స్టిచ్ వంకర్ లేకుండా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుని ఇప్పుడు కట్స్ ఇచ్చుకోవాలి. ఇలా క్లాత్ యాడ్ చేసుకున్నాక కట్స్ ఇచ్చుకుని మనం ఇప్పుడు బ్యాక్కి ఫ్లిప్ చేసి డబల్ ఫోల్డ్ చేసుకుని అగైన్ మళ్ళీ స్టిచ్ తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం క్లాత్ అంతా మనకి లోపలికి వెళ్ళిపోతుంది. ఇది క్లాత్ చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే మనకి ఇలా క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, చిన్నగా లోపలికి ఫోల్డ్ చేసి అగైన్ మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేస్తే క్లాత్ కనబట్టలేదు. ఇంకా చేతి కుట్టు ఏం అవసరం ఉండదు దీంట్లో. ఇంకా మనకి టీషర్ట్ ఎలా ఉంటుందో ఆ విధంగా స్టిచ్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా నెక్కలు 2 కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా వేసుకుంటున్నాను నేను. ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మనం ఇలా ఒకసారి అనుకుంటే కనుక క్లాత్ని అప్పుడు మనకు ఫోల్డింగ్ కరెక్ట్గా వస్తుంది.
ఎక్స్ట్రా క్లాత్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుని ఇది కూడా స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా 2 పీసెస్ రెడీ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే హ్యాండ్స్ పార్ట్ తీసుకుని మిడిల్కి కట్ చేసుకుందాం. మిడిల్ కట్ చేసుకుని షోల్డర్ ఎక్కడ మనం యాడ్ చేసామో చూడండి, ఎక్కడ స్టిచ్ షోల్డర్ ఉందో అక్కడ పెట్టుకుని హ్యాండ్స్ ఈ విధంగా ఈ సైడ్కి స్టిచ్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ అటువైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు కింద వచ్చేసి ఇటు ఫ్రిల్స్ పెడుతున్నాను, మధ్యలో వదిలేసేసి ఆ వైపు కూడా ఫ్రిల్స్ పెడుతున్నాను. అంటే మధ్యలో ప్లెయిన్గా ఉండడం వల్ల పర్ఫెక్ట్గా ఉంటుంది నడుము పార్ట్ అని ఆ విధంగా చేస్తున్నాను. ఈ చివరికి మాత్రమే ఫ్రిల్స్ వస్తాయి, మళ్ళీ ఆ చివర అనమాట. మధ్యలో ప్లెయిన్గా స్టిచ్ తీసుకున్నాను. ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ యాడ్ చేసేసాను క్లాత్ నేను. ఇక నెక్స్ట్ వచ్చి ఇలా స్మాల్ ఫ్రిల్స్ వస్తున్నాయి 1/2 ఇంచ్ లెంగ్త్ తోటి. క్లాత్ తక్కువగా ఉండడం వల్ల స్మాల్ ఫ్రిల్స్ వచ్చింది. ఈ విధంగా యాడ్ చేసుకున్నాను చూడండి. చివరికి వచ్చినాయి ఫ్రిల్స్, మధ్యలో ఫ్రిల్స్ లేవు. ఇప్పుడు హ్యాండ్స్ పక్కన సైడ్ నుంచి చివరి వరకు కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా 2 సైడ్స్ కలిపేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ కూడా డౌన్ నేను డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ తీసుకున్నాను. టోటల్గా ఫైనల్గా లుక్ ఈ విధంగా ఉంది. దీంట్లో అడుగున ప్యాంట్ వేసుకోవచ్చు, లేకపోతే మనం లెగిన్ కూడా యూజ్ చేయొచ్చు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. నమస్తే.